విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను విశాఖ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి భద్రతా చర్యలను అడిగి తెలుసుకున్నారు. రోజు 27వ తారీఖు ఫిబ్రవరి నెల ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికలు సజావుగా జరుగుతున్నది. ఈరోజు 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో 123 పోలింగ్ కేంద్రాలు 6 జిల్లాల్లో ఈ ఎన్నికలు అనేది జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్నారు కంటెస్టెంట్స్. దాదాపు 22,493 టీచర్స్ ఎలక్టర్స్గా దీంట్లో పాల్గొంటున్నారు. ఈరోజు 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో ఇప్పుడు దాదాపు నేను వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో చూస్తే 750 చిల్లర ఓట్లు ఇప్పటికే దాదాపు 50 ఓట్ల దాకా నమోదు కాబడింది. 5 to 6% అని మనం చెప్పవచ్చు. ఓటింగ్ కొద్దిగా బ్రిస్క్గానే మొదలైంది. సో రాబోయే సమయంలో ఇంకా వేగవంతంగా జరుగుతుంది. మేము అంచనా వేస్తున్నది ఏంటంటే దాదాపు 90% దాకా పోలింగ్ జరిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మంచినీళ్ళు కానీ వెయిటింగ్ స్పేస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కూడా పటిష్టంగా ఈ పోలింగ్ నిర్వహించడానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సమయానికి కూడా ప్రారంభించడం జరిగింది. సో కంటెస్టెంట్స్ యొక్క సహకారంతో ఈ ఎన్నికల్ని చాలా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేయాలని అనుకుంటున్నాము. ఈరోజు ఎన్నికలు అవ్వగానే 3వ తారీఖు దీని ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సెన్సిటివ్ ఏరియాస్ అని మనం ఏమీ గుర్తించలేదు. ఎక్కడ కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది లేదు. బట్ మన భద్రత కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ వారి ఒక సహకారం. థ్యాంక్ యూ.